హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం మటన్ ప్రిపరేషన్ చూద్దాం. దానికి కావాల్సిన మటను, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, కొంచెం ఆయిల్, ఒక ఆనియన్ ముక్కలు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఏంటంటే బాయిల్ అని చెప్పేసానని వాటర్ అది ఏమీ ఎక్కర్లేదండి, డైరెక్ట్గా అలా పెట్టేసుకోవచ్చు కుక్కర్లో. చూడండి నేను ఏ విధంగా అయితే పెట్టానో అలా మనం కుక్కర్లో పెట్టేసుకుని ఒక విజిల్ కానీ 2 విజిల్స్ కానీ వేయించుకోవాలి. మటన్ బట్టి అది ఎలా ఉందో చూసుకుని, మాకైతే ఒక 2 విజిల్స్ పట్టినాయండి. విజిల్స్ అయ్యేలోపు నేను ఆనియన్స్ అయితే మిర్చి టమాటో కూడా యాడ్ చేసుకుంటాం మేము. సో దీనికి మీరు గాను నూనె ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. విజిల్ అయితే వచ్చిందండి, వచ్చిన తర్వాత అలా ఉంది. సో చూసారా వాటర్ లేకపోయినా వాటర్ ఎలా ఊరిందో. తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి టమాటో కూడా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం మధ్య చేసుకుని టమాటోస్ పెట్టుకోవాలండి. నేను చూపిస్తాను మీకు ఎలా పెడతాను. సో ఆనియన్స్ వేసిన తర్వాత పసుపు, మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే ఒక 2 స్పూన్స్ దాకా పట్టింది. ఇప్పుడైతే టమాటోస్ యాడ్ చేశాను. ఆ టమాటోస్ మొత్తం అంతా స్ప్రెడ్ చేయకుండా మధ్యలోనే ఉంచేసామనుకో బాగా కుక్ అవుతాయి. సో ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం ఆయిల్ దగ్గర పడ్డాక ఆయిల్ బయటకు వచ్చిస్తుంది కదండి, అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అల్లం పేస్టు, గరం మసాలా వేసి మొత్తం దీనికి పట్టించాలి. పట్టించిన తర్వాత కొంచెం వాటర్ అది ఇలా వచ్చిన తర్వాత కారం వేసుకుని దగ్గరికి అన్ని ముక్కలకి పట్టిలా బాగా తిప్పాలి. చూసారా ఎలా తిప్పుతున్నాం, మొత్తం అంతా బాగా పడుతుందండి. అప్పుడు మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి అసలు ఎక్కడ యాడ్ చేయకూడదు, లాస్ట్ ఇంకా విజిల్ పెట్టేస్తానన్నగా మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. మనం మటన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా మీరు తగినంత యూస్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, గాను నూనె అని ఇందాక చెప్పాను కదా, అది అయితే చాలా బాగుంటుంది దీనికి. మీరు కూడా అదే యూస్ చేసి నేను చెప్పిన విధంగా కుక్ చేసి చూడండి ఎలా ఉందో. చూసారు ఇది పెట్టేస్తాము ఆల్రెడీ, ఇంకా అయిపోయింది. ఈ విజిల్స్ వచ్చేలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. చూసారా కుక్కర్ విజిల్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక మనం సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం. మేమైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం, ఎందుకంటే పెద్ద పెద్దవి ఉంటే వీళ్ళు వేస్ట్ చేసేస్తున్నారండి. వీళ్ళకి చికెనే బాగా ఇష్టం. సో మటన్ కూడా పెడదాం, అలవాటు చేద్దామని మేము ఈసారి చికెన్ కన్నా మటన్ తెప్పించి చిన్న చిన్న పీసెస్ కింద పెట్టి కుక్ చేసాము. మీరు కూడా పిల్లలకి పెడతా ఉండండి, మటన్ కూడా చాలా మంచిది. సో దీంతోపాటు మేము సైడ్ డిష్ చారు పెట్టుకున్నాం, అది ఉంటే బాగుంటుంది. ఎప్పుడు మటన్ చేసుకున్నా చారు పెడతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.